అందరు నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరు బాగున్నారు కదా? యాక్చువల్గా ఒక 3-4 డేస్ నుంచి మళ్ళీ ఇంటర్నెట్లో హల్చల్ ఏంటి అంటే షాప్ లిఫ్టింగ్ కేసు మన ఇండియానే. మరి ఆ అమ్మాయి తెలుగా లేకపోతే తమిళ ఇంకా వేరే ఏ భాష అనేది తెలియలే కానీ ఇండియానే. ఇక వీడియోలో చూస్తే ఇక ఆమె బాధ వర్ణనాతీతం. పొరపాటు అయిపోయింది సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, క్షమించండి సార్, ఐఎమ్ సారీ, నేను డబ్బులు కడతా అంతా పక్కన పెడితే ఆమె ఏమంటుందంటే ఐ ఫర్గాట్ టు పే అంటుంది. దిస్ ఈస్ రెడిక్యులస్ అండ్ నాన్ సెన్స్ అండి, అట్టర్ నాన్ సెన్స్. షాపులు నడిపే వాళ్ళు అంత పిచ్చోళ్ళ అంటే నువ్వు పొరపాటున కట్టడం మర్చిపోతే వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిచి అంత సీన్ చేసే అంత అవసరం ఉందా? సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. యాక్చువల్గా నాకు ఇంకా ఇట్లాంటివి చేసే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏంటంటే నిన్న నేను పెట్టిన వీడియోకి ఒక 2-3 మెన్షన్ చేశారు, అన్న ఇట్లా వీడియో వైరల్ అవుతుంది, ఎవరో ఇండియన్ అమ్మాయి షాప్ లిఫ్టింగ్ గురించి కొంచెం మీరు వీడియో చేయండి, క్లియర్గా చెప్పండి. బట్ ఇంకొకటి వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మన న్యూస్ ఛానల్స్లలో వాటిలలో అమెరికా పోలీసులకు అసలు కనికరం లేదా, దయాదాక్షిణ్యం లేవా, పాపం అమ్మాయి అంతా బతిమలాడుతుంటే వాళ్ళు అట్లా రూడ్గా ఉన్నారు, నిజంగా అమెరికా పోలీసులు అంత రూడ్గా ఉంటారా చెప్పండి అని చెప్పి అడిగారనమాట. సో అందుకని చెప్పి ఈ పర్టికులర్ వీడియో చేస్తాను. వాళ్ళు నెత్తినోరు పెట్టుకొని అందరూ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో అస్సలు గత 1-2 నెలల నుంచి ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదనే వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. షాప్ లిఫ్టింగ్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అరే మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. ఏంటంటే వీళ్ళు డోంట్ కేర్ అండి. ఎందుకంటే నిజంగా అబ్రాడ్లో షాప్ లిఫ్టింగ్ చేసేటప్పుడు షాపుల్లో చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే మన ఎవడు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కానీ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. వాళ్ళకి తెలుసు షాప్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది, వాళ్ళు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది మంచి ట్రైనింగ్ ఇచ్చారనమాట. కాబట్టి మీరు ఏదో ₹2 బ్రెడ్ కోసమో, లేకపోతే ఒక టీషర్ట్ కోసమో, లేకపోతే ఒక కళ్ళజోడు కోసమో లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఎన్ ఇండియన్, ఇండియాలో దొంగతనం చేశారనుకోండి 100% తప్పది. దొంగతనం చేయటం అనేది తప్పు. జనరల్గా ఎటువంటి తప్పు అనేది చేయకూడదు. బట్ బై మిస్టేక్ దొంగతనం అనేది చేశారనుకోండి తప్పే. అది ఇండియాలో దొంగతనం చేయటం కూడా తప్పే. కానీ ఏంటంటే మీరు అక్కడ ఇండియన్ కాబట్టి అక్కడ చట్టాల ప్రకారం అక్కడ శిక్షలు వేస్తారు, మీరు అక్కడే లోకల్గా ఉంటారు. అదే ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఇండియాలో వచ్చి దొంగతనం చేశాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, స్టిల్ తప్పే. బట్ ఏం చేస్తారంటే వాడికి ఒక జైలు శిక్ష వేసి జైల్లో పెట్టేసేసి కొన్ని రోజుల తర్వాత వాడి కంట్రీకి డిపోర్ట్ చేయటమో, లేదు ఆల్రెడీ జైలు శిక్ష వేసి వాళ్ళ కంట్రీ వాళ్ళకి డిపోర్ట్ చేసి అక్కడ జైల్లో ఉంచేలా చేయటమో, లేదు ఫర్దర్ డౌన్ అట్లీస్ట్ డిపోర్ట్ చేయటమో చేస్తారనమాట. సో మీరు అమెరికాలో వీసా మీద ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే కేసు, ఎట్ ద సేమ్ టైం ఫైను, ఎట్ ద సేమ్ టైం వీసా క్యాన్సిల్, ఎట్ ద సేమ్ టైం మీరు ఇన్ని రోజుల నుంచి బిల్డ్ చేసుకున్నటువంటి లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది ఒక్క దెబ్బకి. ఓకే, నెక్స్ట్ ఇంకా అమెరికా పోలీసులకి జాలి దయ లేదా అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఏంటండి, ఏదైనా సొసైటీలో జరిగేటువంటి అన్యాయాలని కాపాడడానికి. సో ఇలా జాలి దయతోటి వాళ్ళు పోన్లే పాపం అని వదిలిపెట్టుకుంటా పోతే అందరినీ వదిలేయాలి. ఎవడో ఒకడు వస్తాడు రేపు పొద్దున, అరే నువ్వు వాడిని వదిలేసిన, వీడిని వదిలేసిన, అన్నీ కూడా వదిలేసే అంటే. సో మెయిన్ అమెరికా పోలీసులకి జాలి దయ ఉండటం కాదండి. ఆ అమ్మాయి అంతగానం అడుగుతుంది, ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే వాళ్ళు వదలరు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, నెంబర్ 1, షాప్ లిఫ్టింగ్ అనేది తప్పు. ఆ కేసు కింద ఆమెకి శిక్ష పడుతుందా, ఫైన్ వేస్తారా, జడ్జి పోన్లే తప్పు ఫస్ట్ టైం చేసిందని వదిలేస్తారా, ఇదంతా ఏంటంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ఉంటుంది.
ఓకే, అది వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్. పోలీస్ వాళ్ళ పని ఏంటి అంటే తప్పు జరిగింది, పిలిచారు, వాళ్ళ దగ్గర బాడీ క్యామ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్సిడెంటు రికార్డ్ అవుతూ ఉంటుంది. బాడీ క్యామ్స్ ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు కొన్ని ఈ మాదక ద్రవ్యాలు యూజ్ చేసేటువంటి వాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. అమెరికాలో నేరాలు ఎక్కువ కదా, జనరల్గా మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏవో అన్ని రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉన్న పీపుల్ ఉంటారు. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ గన్ కల్చర్ అనేది ఉంది. మీరు రీసెంట్గా చూస్తే ఒక ఇండియను పెద్ద స్వాడ్ కత్తి పట్టుకొని రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే వాడిని టుప్ 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 అని పబ్జీ గేమ్లో కాల్చినట్టు కాల్చారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు చేసింది తప్ప రైటా అని ప్రూవ్ చేసుకోవటానికి కానీ, అసలు ఎదురుగా ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది, రేపు పొద్దున కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటము, లేకపోతే కొట్టడము, లేకపోతే పట్టుకొని తీసుకెళ్ళడము, ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే జరిగిన ప్రతిదీ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మేము మా రూల్స్ ఫాలో అయ్యి ఆ రూల్స్ ప్రకారమే చేశాము. వాడు కత్తి పట్టుకొని అటు ఇటు తిరిగినప్పుడు వాడిని పట్ 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 అని కాల్చారు కదా, అప్పుడు ఏంటంటే ఆ బాడీ క్యామ్లో రికార్డ్ అయిందే యూట్యూబ్లో పెట్టారనమాట. ఏంటి అంటే వాడు మీదకి వచ్చేస్తున్నాడు కత్తి తీసుకొని. అంటే వీళ్ళు మనుషులే కదా, వీళ్ళ ప్రాణానికి సేఫ్టీ అనేది కావాలి కదా, దానికోసం అని చెప్పేసి వాళ్ళు చంపారు. రేపు పొద్దున కేసు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఇదిగో బాడీ క్యామ్ ఫుటేజ్, ఇది జరిగింది, దీనివల్ల మేము చంపాల్సి వచ్చింది. వాడు పబ్లిక్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, ఎవరిని చంపుతాడో తెలియక మేము చంపాల్సి వచ్చింది అని ప్రూవ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇక షాప్ లిఫ్టింగ్ కేసులకు వస్తే వాళ్ళు ఎందుకంత దయాదాక్షిణ్యం లేకుండా ఉన్నారు అంటే వాళ్ళకి దయాదాక్షిణ్యం అనేమి లేదు. వాళ్ళని పిలిచారు, వాళ్ళ పని ఏంటంటే పోలీసుల్ని పిలిచారు కాబట్టి వాళ్ళు బేడీలు వేసుకొని తీసుకెళ్ళటం. అమెరికాలో ఏ ఇన్సిడెంట్ జరిగినా జనరల్గా చేతులు వెనక్కి పెట్టి బేడీలు వేసుకొని తీసుకెళ్ళడం అనేది కామన్ అనమాట. ఒకసారి స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు అంతా రాసుకున్న తర్వాత ఇక అది వాళ్ళు బెయిల్ మీద వదిలేయటమో, లేకపోతే ఫైన్ వేయటమో, లేకపోతే ఇంకా అది డిఫరెంట్ స్టోరీ. బట్ కేసు అవుతుంది, వాళ్ళు రాస్తారు, కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అనేది డిఫరెంట్ స్టోరీ. కాబట్టి వాళ్ళకి జాలి దయతో సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే, అంతకుముందు నేను పెట్టిన వీడియోలో కూడా అమెరికా వాళ్ళు దొంగతనాలు చేయరా, ఓన్లీ మన ఇండియన్స్నే హైలైట్ చేసి చూపిస్తున్నారా అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ మీడియా ఇండియన్స్ వీడియోలు చూపిస్తుంది. మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి మీకు ఆ విషయం తెలుస్తుంది. పాకిస్తాన్ మీడియా పాకిస్తాన్ గురించి చూపిస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గురించి చూపించుకుంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్ చూపించుకుంటారు. ఏ దేశం వాళ్ళు వాళ్ళకి సంబంధించినవి చూపించుకుంటారు. ఇప్పుడు H1B గురించి మనకు పొద్దున లేస్తే మీడియాలో రచ్చ 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 న్యూస్ వస్తుంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి? ఎక్కువ H1B మీద ఇండియన్స్ ఉన్నారు కాబట్టి. స్టూడెంట్స్ గురించి టూ మెనీ వీడియోస్ వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి? మన వాళ్ళు ఎక్కువ అమెరికా వెళ్తారు కానీ. మీరు కరెక్ట్గా గమనించారనుకోండి, అసలు పొద్దున్న లేస్తే మన దగ్గర మీడియాలో అమెరికా న్యూస్ తప్ప వేరే న్యూస్ రాదు. పోలాండ్కి ఇమిగ్రేషన్ ఉందా, జర్మనీకి ఇమిగ్రేషన్ ఉందా, ఈవెన్ ఆఫ్రికాకు కూడా మన వాళ్ళు వెళ్తారు. ఓకే, న్యూజిలాండ్కి కూడా వెళ్తారు. సో ఎన్ని ప్రపంచంలో బోలెడు ప్లేస్లు ఉన్నాయండి, చాలా ప్లేస్లకి వెళ్తారు ఇండియన్స్. ఎందుకు రావా న్యూస్లు అంటే అమెరికా అనేది ఒక హైలైట్ మ్యాటర్. అమెరికా అని హెడ్డింగ్ పెట్టగానే టక్కన ఓపెన్ చేస్తారనమాట వీడియోలు న్యూస్ ఛానల్లో. ప్లస్ అట్ ద సేమ్ టైం అమెరికా అనేటువంటి వర్డ్ ఏంటంటే ఇండియన్ డిఎన్ఏలో ఉంది. వాడు పుట్టేటప్పుడే ఆ బ్లడ్లో అమెరికా అనే క్వాలిటీతో పుడతాడు. స్కూల్లో చదువుకునే పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఎరా నువ్వేమవుదాం అనుకుంటున్నావురా అంటే నేను మంచిగా పెద్దయినాక అమెరికా వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు. వాడికి అసలు అమెరికా అంటే ఏంటో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏంటంటే అదొక క్వాలిటీ, బ్లడ్లో ఉండేటువంటి క్వాలిటీ అనమాట. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూడడము, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడుకోవటము. ఇప్పుడు వాడు ఇంత పిల్లోడు అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఎవడో వస్తాడు, ఆ పక్కింటి ఆయన పిల్లోడు అమెరికాలో ఉంటాడు, ఆ మావాడు అమెరికా నుంచి చాక్లెట్లు తెచ్చాడండి తీసుకోండి అని చెప్పిస్తాడు అనమాట. కాస్ట్లీ చాక్లెట్స్ అవి. వాడు కొనుక్కొని తినలేడు, వాళ్ళ అమ్మ నాన్న కొనరు, ఎందుకంటే చాలా కాస్ట్లీవి. అది వాడు చూసి ఏమనుకుంటాడు, అబ్బా అమెరికా వెళ్తే మనం ఇట్లాంటివి కొనుక్కోవచ్చు అనమాట. అంటే వాడి మైండ్లో ఏంటంటే అలా నాటుకుపోతుంది అంతే తప్ప అసలు వాడికి అమెరికా ఎలా ఉంటుంది, ఏంది, అక్కడ కార్లు, అక్కడ ఉద్యోగం, అక్కడ కష్టాలు ఇవన్నీ మీకు తెలియవు. అలాగా అమెరికా అనేది జనరల్గా చిన్నప్పటి నుంచి బిల్ట్ ఇన్ క్వాలిటీ లాగా తయారైంది కాబట్టి అమెరికా గురించి ఎక్కువ న్యూస్ వేస్తారు.
అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కనుక అక్కడ ఏమన్నా తప్పులు చేసినా, లేకపోతే డబ్బులు సంపాదించినా, లేకపోతే పెట్టుబడులు పెట్టినా, లేకపోతే ఇంకోటి చేసినా, ఏం చేసినా కానీ ఎన్ఆర్ఐ అనే పేరుతోటి హైలైట్ ఎక్కువ అవుతుంది. సో అలాగా ఈ పర్టికులర్ ఎవరైతే అమ్మాయి చేసిందో ఇది ఎప్పుడో జూలైలో చేసింది. మరి ఎప్పుడో జూలైలో జరిగితే ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, ఆల్మోస్ట్ జూన్ జూలై అనుకుంటా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాడీ క్యామ్ ఫుటేజ్ని వెంటనే ఓవర్ నైట్ రిలీజ్ చేయరు. ఎందుకంటే దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ బాడీ క్యామ్ ఫుటేజ్ అనమాట. అది రిలీజ్ చేసిన తర్వాత కనుక అది ప్రూవ్ చేయలేకపోతే, వాళ్ళు షాప్ లిఫ్టింగ్ చేసి దొంగతనం చేసినట్టు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళ మీద ఇక తెలుసు కదా, సూ చేసే కేసులని అవన్నీ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అందుకని చెప్పేసి వాళ్ళంతా కన్ఫామ్ అయిపోయి జెన్యున్గా షాప్ లిఫ్టింగ్ జరిగింది అన్నప్పుడు అవేర్నెస్ కోసం, అంటే మీరు నెక్స్ట్ ఎవరైనా సరే చూడండి ఇది జరుగుతుంది, మీరు ఇలా తప్పు చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పటం కోసం వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. మనం అది చూసి కూడా అవేర్నెస్ నేర్చుకోకుండా, తెలుసుకోకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి వాల్మార్ట్లు గీల్మార్ట్లు షాపింగ్ మాల్లలో ఏం కాదులే మన్నెవడు పట్టించుకోడలే అని ఓ 2 కొనటం, 2 తీసేయటం. కొంతమంది ఏమంటే ట్యాగులు మార్చడం, $20 డాలర్కి పెట్టడం, డాలర్ తీసుకెళ్ళి ఇంకోటి చోట పెట్టడం, ఎక్కడొక్కడ దొరికిపోతారు అన్న జ్ఞానం వాళ్ళకి లేకపోవడం అనమాట. సో షాప్ లిఫ్టింగ్ డెఫినెట్గా ఖచ్చితంగా నేరమండి. అది దయా దాక్షణ్యాలు అనేవి ఉండవు. ఇక మీ ఎవరైతే ఫ్యామిలీ మొత్తం ఎవరు ఉంటారో హస్బెండ్లు పిల్లలు వీళ్ళంతా అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు వాడు కళ్ళజోడు దొబ్బాడు, మొన్న రీసెంట్ బ్రాస్లెట్ టెస్లా కార్లో వచ్చి స్టైల్గా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ పబ్లిక్ అవుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో రచ్చగా వైరల్ అవుతున్న వీడియోలు, మీ ఫేసు మీరు బయటపడుతున్నారు కాబట్టి ఇలాంటి దొంగతనాలు ప్లస్ సివిక్ సెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి చాలా అవేర్నెస్ వీడియోలు చాలామంది చేస్తున్నారు, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఒకవేళ ఐఎమ్ వెరీ సారీ, లెంగ్త్ ఎక్కువైంది కొంచెం, నేను అంటే డీటెయిల్ పోలీసుల హిస్టరీ గురించి చెప్పడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.